నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. స్త్రీలు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి సాధించగలదని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గత కొంతకాలంగా తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించేలా ప్రతి శనివారం పురుషులతో సమానంగా మహిళలు నగర సంకీర్తనలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర సంకీర్తన మండలి సభ్యులైన విగ్రహాల కళ్యాణి, పార్వతి, జయమ్మ, సిద్ధమ్మ, యామిని, నాగరత్నమ్మ, బుజ్జి, యశస్విని, కళావతి, పద్మ తదితర మహిళలను రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారని, ముఖ్యంగా భారతదేశంలో అన్ని రంగాలలో మహిళ పాత్ర పెంపొందించిందని గుర్తు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు రెండూ కూడా మహిళలకు అత్యున్నత అవకాశాలను కల్పిస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారికి అత్యున్నత పదవులు ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, నరసింహారెడ్డి, తిరుపాలాచారి, శాంబోల్ హరినాథ్, చిత్రపు హనుమంతరావు, శ్రీనివాసులు, చంద్రబాబు, మునికోటి, రెడ్డిబాబు తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి 6:30 వరకు గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో ఈ నగర సంకీర్తన జరుగుతున్నది. దానికి ముఖ్యంగా పురుషులే కాకుండా స్త్రీలు అందరూ వచ్చి దీన్ని పాల్గొంటున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నగర సంకీర్తన మండలిలోని మహిళా మనులకి ఈరోజు నగర సంకీర్తన మండలి తరపున వారికంతా ఘనంగా సత్కరించి మన సిరుల తల్లి అమ్మవారు పద్మావతి అమ్మవారి చిత్రపటంతో వారిని సత్కరించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యము. స్త్రీ ఉంటేనే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది. స్త్రీ ప్రతి దాంట్లో పాత్ర ఉండాలి. అన్ని రంగాల్లో ఈరోజు స్త్రీ ముందుండి మన దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళలు. అందువల్ల ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించుకోవడం, ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోండి, మహిళల్ని ఘనంగా సత్కరించండి, వారు అన్ని రంగాల్లో ముందున్నారు. ఈ మహిళలకు కూడా ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలు ఏ రంగంలో ముందున్నారు, ఆ మహిళలు నరేంద్ర మోడీ గారి యాప్లో ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమాలు పెడితే ఈరోజు ఆయన ఫేస్బుక్, ట్విట్టరు, ఎక్స్ ఖాతాల్లో ఈరోజు ఈ సాధించిన మహిళా మనుల పోస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా తెలియపరుస్తున్నారు. బృందం తరపున, రాయలసీమ రంగస్థల కళాకారుల తరపున మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 1.5 సంవత్సరంగా ఈ తిరునగరిలో ఈ ప్రతి శనివారం చేసే ఈ నగర సంకీర్తనలో దినదినాభివృద్ధిమానం అవుతూ 10 మందితో పెట్టినటువంటి ఈ నగర సంకీర్తన ఈనాడు వందలాది మంది భక్తులతో దిగ్విజయంగా 1.5 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ కళా బృందానికి అందరికీ అభినందిస్తూ, తిరుపతి పట్టణ వాసులందరూ కూడా ప్రతి శనివారం జరిగేటువంటి ఈ నగర సంకీర్తనలో అటు ఆధ్యాత్మికే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉదయం నడక కోసం ఇది మనిషిలో ఉత్తేజం చేసేటువంటి ప్రాతకాల నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానం అవ్వాలని ఆకాంక్షిస్తూ తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో నీటి కోసం ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద సంచరించాయి. ఏనుగుల గీంకారాలతో నడకదారిలో తిరుమలకు వస్తున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. మరికొంతమంది భక్తులు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శబ్దాలను చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం.
అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తలకి తిరిగి స్వాగతం. తన స్వశక్తితో 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురం గ్రామం ఎగువ వీధికి చెందిన నిర్మల అనే గృహిణి. స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో PMFI పథకం ద్వారా 2 లక్షల రూపాయలను రుణం పొంది పచ్చళ్ళ వ్యాపారం నిర్వహిస్తోంది. తాము చేస్తున్న వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ పచ్చళ్ళు దేశ విదేశాలకు సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు. దీంతో నెలకు 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. తన స్వశక్తితో సొంత సంపాదనతో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తన కుటుంబానికి ఆర్థికంగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి మహిళ తన స్వశక్తితో ఆర్థికంగా నిలబడాలని ఆమె అన్నారు. శ్రీ ప్రసూనాంబిక డ్వాక్రా గ్రూప్ నందు సభ్యురాలుగా ఉన్నాను. PMFME లోన్లో 2 lakhs తీసుకున్నాయి. ఉపాధి హామీ కింద ఊరగాయల లోన్, పికిల్స్ వ్యాపారం చేస్తున్నాము. ప్రతి నెల 15,000 to 20,000 ఆదాయం వస్తూ ఉంటుంది. దీనివల్ల కుటుంబ వృద్ధి, పిల్లల చదువు, ఆర్థికంగా పురోగతి బాగుంది. ప్రతి ఒక్క మహిళకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ చెప్పండి. ప్రతి ఒక్క మహిళ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి పథకాలు ప్రయోగించి ఇచ్చి అభివృద్ధి సాగిస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అభయ వెంకటేశ్వర స్వామి ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం పుష్పయాగం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామస్తులు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీస్సులు గావించి పుష్పాలతో వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పుష్పయాగము తిలకించి పునీతులైనారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, ఇన్స్పెక్టర్ రవికుమార్, అర్చకులు రమణ దీక్షితులు, సంపత్, కృష్ణ, బాబు, మాధవ, జయకుమార్, గోపి, ఆనంద్ పాల్గొన్నారు. అందులో భాగంగా చివరి రోజు పుష్పయాగం కొంతసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొన్నారు. భక్తాదులే కాకుండా గ్రామస్తులు అత్యధికంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఈ పుష్పయాగంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. మరియు ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఆరంభం చేసినటువంటి ఉన్నతాధికారులు, చైర్మన్ గారు, ఈవో గారు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, తర్వాత సిబ్బంది, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్యం, మొత్తం గ్రామస్తులకు మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొండమానపురము. ఈ తొండమానపురంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మాఘమాస శ్రవణ నక్షత్రం ప్రారంభము రోహిణీ నక్షత్రం వరకు స్వామివారి విశేషముగా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగముగా ధ్వజారోహణం ప్రారంభము, ధ్వజావరోహణం వరకు స్వామివారి యొక్క కైంకర్యములో జరిగినటువంటి ఎటువంటి లోపములైనా, అంటే ద్రవ్యలోపమైన, మంత్రలోపమైన, క్రియాలోపమైన, భక్తి లోపమైన ఏ లోపము జరిగినా ఆ లోపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కోసం ఈరోజు స్వామివారికి చాలా విశేషముగా పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగమును మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు తొండమానపుర గ్రామ ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పుష్పయాగమును కొరకు పుష్పములు సమకూర్చుతున్నారు. ఓటేరు చెరువును కాపాడండి అంటూ అసెంబ్లీలో లేవనెత్తిన అంశంపై మాజీ శాసనసభ్యులు SCV నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీకాళహస్తిలో తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు.
శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటేరు చెరువును కాపాడండి అంటూ అసెంబ్లీలో లేవనెత్తిన అంశాన్ని మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తనకు సంబంధించిన భూములు ఏమైనా ఉంటే చట్టపరంగా వెళ్ళాలి కానీ తమ స్థాయి దిగజారే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బొజ్జల కుటుంబం గురించి మాట్లాడే స్థాయి ఎస్సీవీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, మునిరాజ నాయుడు, గోపి, సుబ్బయ్య, తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి, సాజిద్, కామేష్ యాదవ్, సుప్రజ, సుమతి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో చర్చించడం జరిగింది. మీ పేరు కానీ మీకు సంబంధించిన నాయకుల పేర్లు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. అయినా మీరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంకలు చరుచుకున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పైన అనుచితమైన మాటలు మాట్లాడటము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఈరోజు గత 40 సంవత్సరాలుగా బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ కుటుంబము, బొజ్జల గోపాలన్న కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఈ కాళహస్తి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పరిచినారో ప్రతి ఒక్కరికి తెలుసు, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశంసలు పలికారు. మరి ఆయన మీద నువ్వు సంఖ నాకావు, అవి నాకావు, ఇవి నాకావు అని మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇటువంటి మాటలు ఇంకొకసారి మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉండరు. ఒక్క పార్టీ అనేది ఏమన్నా ఉందా నీకు? నీ వయసు ఎంత? సిగ్గుచేట అనిపించదా నీకు? ఒక్కొక్క పార్టీ మారుతా వస్తూ ఉంటావు, ఒక పార్టీలో ఉండవు. ఉండకుండా మళ్ళీ తెలుగుదేశం నేనంటావు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ? నువ్వు ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ ఉనికి ఉందా? 2005లో కాంగ్రెస్లో ఉండేటప్పుడు తెలుగుదేశం ఎక్కడ చూసినా ఇదే పనే తప్ప పార్టీ కమిట్మెంట్తో పనిచేసిన దాఖలాలే లేవు. పోతే వారానికి ఒకసారి నేను పోతాను, నేను రిపోర్ట్లు పెడతానంటావు. ఏమి రిపోర్ట్లు పెడతావు? నువ్వు కొట్టేసిన హదిరాజు భూముల మీద పెడతావా? లేదా నువ్వు పెట్టినటువంటి కేబుల్, దొంగ కేబుల్ మీద తీసుకొని వచ్చి పెడతావా? లేకపోతే చెన్నై రోడ్లో ఉన్నటువంటి కమిషన్ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు కొట్టేసినటువంటి చెరువుకు సంబంధించినట్టు పెడతావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నువ్వు సుధీర్ రెడ్డి గారి మీద అభియోగాలు మేపితే నువ్వేమేం చేస్తున్నావు అనే రికార్డ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.